క్వశ్చన్గా ఏమపై సస్పెన్షన్ చర్యలకు సిద్ధమైన మా క్రమశిక్షణ కమిటీ నేడు అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఏమని 24 గంటల పాటు కస్టడీకి తీసుకున్న బెంగళూరు సిసిబి పోలీసులు. ఆల్రెడీ సినీ పరిశ్రమ అంటేనే దాని మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. ఆ బ్యాడ్ ఒపీనియన్ ఇలాంటి వల్ల మరింత బ్యాడ్ ఒపీనియన్గా మారుతుంది. పోనా పోయింది దొరికింది మళ్ళీ వీడియో కాల్ పక్కకు వచ్చి అడిగి నిలబడి నేను వేరే ఫామ్ హౌస్లో ఉన్నాను ఫ్రెండ్స్, నేను అడిగి పోలేదు, రేవ్ పార్టీకి పోలేదు ఫ్రెండ్స్ అని వీడియో చేసి ముసల్తనానికి లిప్స్టిక్లు రాసుకొని మేకప్లు వేసుకొని ఇక అనొద్దు అట్లా మహిళ కాబట్టి ఇక నువ్వు ముసల్తనానికి వచ్చినా ఏ తనానికి వచ్చినా నీ ఇష్టం నీది, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటావు నీ ఇష్టం నీది. కానీ గీ సోకులా గీ రేవు పార్టీలో పోయే సోకులా నీకు 55 సంవత్సరాలు ఈమెకు రేవ్ పార్టీలల్లాట. ఇక వాడు చెప్తాడు వాడు రేవ్ పార్టీలో పోయొచ్చినోడు ఏంటంటే లిమిటెడ్ పీపుల్ అన్లిమిటెడ్ ఎంజాయ్ అట. లిమిటెడ్ పీపుల్ కలిసి అన్లిమిటెడ్ ఎంజాయ్ చేస్తారట. అది మందు విషయంలో కావచ్చు, శృంగార విషయంలో కావచ్చు, ఇంకా సిగరెట్లు తాగడంలో కావచ్చు, అన్లిమిటెడ్ అట. టాస్కుల మీద టాస్కులు ఉంటాయట. బిగ్ బాస్ షోలో కదా టాస్కులు ఇస్తారు కదా, భయంకరంగా అనిపించింది వాడు చెప్తా అంటే. ఒకడు చెప్తాడు రేవ్ పార్టీకి పోయొచ్చినోడు చెప్తున్నాడు గ్రూప్ శృంగారం ఉంటుందట. ఈ గ్రూప్ శృంగారం అనేది ఎక్కడ విదేశాలలో ఉంటుంది. 100 మందిని తీసుకుపోయి దీవిలో పడేసి ఆ గ్రూప్ శృంగారం అంటే ఈ గ్రూప్ 100 మంది ఉన్నారు కదా, ఇప్పుడు వీడు ఈమెతోడు శృంగారం చేసుకుంటేనే ఈమె ఇడిచిపెట్టి పక్కన ఉన్న ఆమెతోడు శృంగారం చేస్తాడు. ఇదే అట రేవ్ పార్టీ తీరు. మసాజులు ఉంటాయట, తావుడు ఉంటాయట, సిగరెట్లు ఉంటాయట, శృంగారం ఉంటుందట. దీనికి గీమె పోతాదే ఏం పద్ధతి ఇది? ఒక పేరు తెచ్చుకున్నాక ఆ పేరు నిలబెట్టుకున్నానికి ఉండాలి కానీ ఇంకా 4 కొరడ దెబ్బలే కానీ ఉండే బుద్ధి లేకుండా.